మహబూబాబాద్ పట్టణం కేంద్రంలోని నూతన కల్పవృక్ష ఆయుర్వేదిక ప్రైవేటు లిమిటెడ్ ఉత్పత్తులను ప్రారంభించిన మహబూబాబాద్ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ భూక్యా మురళీ నాయక్. ఈ కార్యక్రమం అనంతరం కల్పవృక్ష ఆయుర్వేదిక ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం వారు ఎమ్మెల్యే శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలోని ఆ యొక్క సంస్థ యాజమాన్యం బట్టు రమేష్, ఎడ్ల రమేష్, సునీల్, కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా కల్పవృక్ష ఆయుర్వేదిక్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ ముఖ్యంగా మన బట్టు రమేష్ గారు ఎంతో శ్రమతో ఈ ప్రోడక్ట్ని మహబూబాబాద్ జిల్లా వాసులందరికీ అందించాలనే ఒక మంచి సంకల్పం. ఇక్కడికి వచ్చి నా దగ్గర రాగానే చాలా మంచి పని, నేను ఎంత బిజీగా ఉన్నా మిమ్మల్ని వచ్చి ఒక 2 ముచ్చట్లు కూడినటువంటి ఎవరైతే ఆడియన్స్ ఉంటారో అందరికీ ఒక 2 ముచ్చట్లు మాట్లాడిపోతానని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు వారు గొప్ప మనసుతోటి నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మొత్తం కల్పవృక్ష ఆయుర్వేదిక్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి నా తరఫున, మహబూబాబాద్ నియోజకవర్గం తరఫున, మహబూబాబాద్ జిల్లా తరఫున మీకు అందరికీ హార్దిక శుభాకాంక్షలు. ఇది కలుషితమే, ఎక్కడ స్వచ్ఛదనం లేని జీవనం మనం గడుపుతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది మేధావులు ఉన్నారు, నాకు తెలిసి ప్రతి ఊరు నుంచి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఉన్నారు. మీరు మన గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన సోదరులు, రైతులు, వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసే బాధ్యత మనకుంది. మనం తీసుకునే ఆహారం, మనం ప్రతిదీ మందు కొట్టి, హెర్బిసైడ్స్ కొట్టి అందులో మనం సగం మనం తీసుకుంటున్నాం. చిన్న వయసులోనే షుగర్ వ్యాధి, బీపీలే కాకుండా క్యాన్సర్ వ్యాధులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం హార్ట్ అటాక్. మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏదైతే ఉందో అన్నీ కలుషితమే. కాబట్టి మనం కొత్తగా ఆర్గానిక్ అనే కొత్త విభాగం ఇప్పుడు ఇక్కడే కాదు, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ప్రతి ఒక్కరూ మనం పండించే పంటలు ఏవైతే ఉన్నాయో కొంత మనం తినడానికి హెర్బిసైడ్స్ ఏదైతే పురుగుల మందు కొట్టకుండా, ఇప్పుడు పురుగుల మందు అనేది చాలా విపరీతంగా, గడ్డి మొలవకూడదని గడ్డి మందు కొడుతున్నాం, పురుగుల రావదని పురుగుల మందు, ఇవి కొట్టుకుంటూ పోతుండదని మనం మొత్తం మన వాతావరణం మొత్తం కాలుష్యమైపోతా ఉంది. ఇంతకు ముందు వర్షాకాలం అంటే జూన్ మాసంలో స్టార్ట్ అయ్యేది. వర్షం వచ్చినా రాకుండా మొత్తం చల్లగా ఉండేది వాతావరణం కూడా. అప్పుడే ఏదో కుండలో బొర్లించినట్టే నీళ్లు, వర్షం వస్తుంది, పడుతుంది, మొత్తం రోడ్లంతా జలమయం అయిపోతా ఉంది. మళ్ళీ గంటలను మనం ఎండ కొట్టడం స్టార్ట్ అవుతా ఉంది. ఇది కేవలం వాతావరణంలో మనం తీసుకొచ్చినటువంటి పర్యావసనమే.